హాయ్ అండి, హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి తెల్లపొట్టు కర్రీ చేస్తున్నానండి. తెల్లపొట్టుతో బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఈ తెల్లపొట్టు అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి రొయ్యి పొట్టు అనమాట, చెంగుడు పొట్టు అని కూడా అంటారు. దీంతో కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా దీన్ని శుభ్రం చేసుకోవాలి, బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చింది కదా, బాగా ఇసుక ఎక్కువ ఉంటుందండి. 2-3 సార్లు వాష్ చేసుకుని గట్టిగా పిండుకుని పక్కన ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. ఇది శుభ్రంగా కడుక్కుని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి ఉంచుకున్న తెల్లపొట్టుని, రొయ్యి పొట్టుని కూడా వేసుకుని నీచు వాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని, బీరకాయల గురించి మనందరికీ తెలిసిందే కదా, నీళ్ళు ఊరుతాయి కదా. దగ్గర పడిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని, ఎక్కువ వేసుకోకూడదండి, నీళ్ళు ఊరుతుంది కదా బీరకాయ, కొంచెం వేసుకొని దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ బాలింతలకు కూడా పెడతారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.